హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఆహా, ఈ మీనా పొగడ్తలకు లొంగిపోయే మనిషి కాదని నువ్వు తెలుసుకోవాలి. అదిగో చూసావా, నీ పేరు నువ్వే చెప్పేశావు. పక్కున నవ్వాడతను. ఆ నవ్వు నా మనసులో గిలిగింతలు పెట్టిందో నాకో తెలియదు, కానీ అప్రయత్నంగా నాకు తెలియకుండానే అతని తలను గుండెలకు గట్టిగా అదుముకున్నాను. ఇదేమిటి అన్నాడు. నేను వెంటనే అతని కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి భుజాలు పట్టి అవతలకు తోశాను. నువ్వు చాలా చెడ్డవాడివి. ఎవరి మాటలు వాళ్ళ మెడకు చుట్టడంలో చతురుడివి. నీ కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది. చీర మీద లేని దుమ్మును చేత్తో దులుపుకుంటూ అన్నాను. నేను అప్రయత్నంగా అనుకోకుండా చేసిన పని అతను గుర్తించాడన్న సత్యం నాకు సిగ్గుగా, క్షణంసేపు అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్టుగా అనిపించింది. ఇంతలో పూల తట్టలు తీసుకెళ్లడానికి కూలీలు వచ్చారు. కృష్ణ ఒక తట్ట అట్టిపెట్టి మిగతావన్నీ వాళ్ళ నెత్తి మీదకెత్తి వాళ్ళకేదో చెప్తూ జేబులోని కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చాడు. నేను బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి లేచి ఉతలకొచ్చేశాను. కృష్ణ 2 రోజుల పాటు తన తోటకి రానని, ఆ 2 రోజులు ఏమేం చేయాలో వాళ్ళకి పనులు గుర్తు చేస్తున్నాడు. చిత్తం దొర, అలాగే బాబయ్య అంటూ వాళ్ళ తలలు ఊపుతున్నారు. అక్కడి నుంచి దూరంగా మొక్కల వైపు వచ్చేసిన నేను క్షణంసేపు ఆగిపోయాను. నాకెదురుగా కనుచూపు మేర వరకు అన్నీ చామంతుల మల్లు ఉన్నాయి. అన్నీ మొగ్గతొడిగి, కొన్ని విడిచి కొన్ని విడవడానికి సిద్ధంగా రేకులు విప్పుకుంటూ ఉన్నాయి. ఆ తోటకంతా ఎంతో శోభాయానంగా ఉంది. నేను నిలబడిన చోట పువ్వులు కోసి అక్కడ పడేశారు కాబోలు రేకులు చాలా రాలి ఉన్నాయి. అక్కడ చిన్ని గడ్డివాము ఉంది. దాని ముందు కొంత గడ్డి ఆరబెట్టినట్లుగా పరిచి ఉంది. నేను చుట్టూ చూశాను. నేను కూర్చోవటానికి అనువైన ప్రదేశం కనిపించలేదు. ఇక్కడ ఈ గడ్డిలో కూర్చుంటే చీర పాడవదని అనిపించింది. చెప్పులు వదిలి చాపలా పరిచినట్టు పరుపులా మెత్తగా ఒత్తుగా ఉన్న ఆ గడ్డి మీద కూర్చున్నాను. నా గుండెలు దడదడలాడాయి. యుద్ధ సమయంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు తెగింపుతో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అనుకునే సైన్యాధికారి మనసులా ఉంది. నాకెందుకో ఈ పొలం విషయం చెప్పటం నేను అనుకున్నంత సులభం కాదనిపించింది. సాధ్యమైనంత వరకు నవ్వులాటల్లో తమాషాగా, చిలిపిగా, అమాయకంగా, మెల్లగా బయట పెట్టడానికి నిర్ణయించుకున్నాను. కృష్ణ వాళ్ళని సాగనంపి నేను ఉన్న చోటుకొచ్చాడు. అతని చేతిలో పూర్తిగా విరిసిన 2 చామంతి పూలు ఉన్నాయి. పూలు కావాలా మీనా అన్నాడు. కావాలన్నట్టు తల ఊపాను. తీసుకోమన్నట్టు చేయి జాచి అందించాడు. పెట్టు, తలని అతనికి అభిముఖంగా తిప్పాను. నేనా? ఊహు అన్నాడు. పెట్టవు, ఎందుకని? అతను మాట్లాడలేదు. నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను. అయ్యో రామా, మైలుపడిపోతావా? లేకపోతే ఇంతలోకే కాస్తలోకే మీ సుందరికి అన్యాయం జరిగిపోయినట్టు అవుతుందా? అతను నా కవ్వింపుకు గుర్తించినట్టున్నాడు. మాట్లాడలేదు, నవ్వి ఊరుకున్నాడు. పోనీలే, ఇవ్వబోతే మానేసేయి, నాకేం వద్దు. అతను నేను ఊహించినట్టు తీసుకోమని బలవంతం చేయలేదు. తలలో పెట్టనూ లేదు. ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా చామంతి పువ్వుల మడివైపు తిరిగాడు. వాటిని కొద్దిసేపు పరీక్షగా చూశాడు. ఏమిటో చెప్తానన్నావు, చెప్పు త్వరగా అన్నాడు. నువ్వంత తొందర పెట్టావంటే నేను అస్సలు చెప్పను. అతను వెనక్కి తిరిగాడు. తోటంతా నీరెండ ఆవరించుకుంది. బంగారంలో తలతలలాడుతున్న ఆ నీరెండలో నా ఎదురుగా నిలబడిన అతని మూర్తి ఎంతో చూడముచ్చటగా, హుందాగా ఉంది. అతను ఏమనుకున్నాడో ఏమో, వచ్చి నా పక్కగా మా ఇద్దరి మధ్య ఇంకో మనిషి కూర్చుటేంత దూరంలో కూర్చున్నాడు. నీతో పెద్ద చిక్కే. 1 మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ అంటావు. సరే, నీ ఇష్టం వచ్చినప్పుడే చెప్పు. నేను వెంటనే ఏం చెప్పలేదు. అతను ఏం మాట్లాడలేదు. నేను బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసుకుని తోటంతా కలయజూస్తూ కూర్చున్నాను. ఆ తోటలో వీస్తున్న గాలి, ఆ చెట్ల ఆకులు రాచుకుంటున్న సవడి, అక్కడక్కడ విచిత్రమైన శబ్దాలు చేస్తున్న పిట్టలు, వీటన్నిటినీ పరీక్షగా చూడసాగాను. కృష్ణ కొద్దిగా వెనక్కి వాలి కుడి మోచేయి ఆనించి కూర్చున్నాడు. ఏదో విషయం సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది అతని ముఖం. కొద్దిగా తల వంచి కూర్చున్న అతని చేతుల్లో నా తలలో అలంకరింపబడాల్సిన ఆ 2 పెద్ద చామంతులు ముక్కలు ముక్కలై వేలు లక్షల రేకులుగా విడిపోతున్నాయి. అయ్యయ్యో, వాటిని ఎందుకలా చింపేస్తున్నావు అన్నాను. నువ్వు పెట్టుకోనన్నావుగా. నేను పెట్టుకోనన్నానా? నన్ను కవ్వించకు మీనా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ విషయం ఏమిటో త్వరగా చెప్పు, ఇంటికి వెళ్ళాలి నేను. సరే అయితే చెప్పేస్తాను, నువ్వు కళ్ళు మూసుకో, సీరియస్గా చెప్పాను. నేనా? ఎందుకు? బుద్ధిమంతుడిలా చెప్పినట్టు చేస్తే పని త్వరగా అవుతుంది. అడ్డు ప్రశ్నలు వేసిన కొద్దీ ఆలస్యం అవుతుంది. నీ ఇష్టం.
కృష్ణ క్షణం సేపు నా వైపు కుతూహలంగా నా మనసులో ఉన్నదేమిటో కనిపెట్టేయాలన్నట్టు రెప్పవాల్చకుండా చూశాడు. నేనేనా అతనికి దొరికేది? చిరునవ్వుతో చూశాను. తన చేతుల్లో చింపి పట్టుకున్న చామంతి పూలరేకులన్నీ కొద్ది కొద్దిగా తీసి నా తల మీద పోశాడు. ఇదేమిటి అన్నాను నా భుజాల మీద ఒళ్ళో పడిన వాటిని దులుపుకుంటూ. నా బొగ్గన కాటుకు పెట్టి పెళ్ళికొడుకుని చేశావుగా, పెళ్ళికొడుకు ఎవరికైనా తలంబ్రాలు పోయొద్దు మరి. అతను ఆ మాటలన్న తీరుకోలేక వాటిలో ఉన్న భావానికో గాని నా చెంపలు కెంపులైనాయి. మంచివాడివే, నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఇలాంటి చిలిపి పని ఏదో ఒకటి చేయబుద్ధవుతుంది. కళ్ళెత్తి సూటిగా నా వైపు చూడక మరీ. బాగుంది దబాయింపు. దబాయింపు కాదు మీనా, నిజంగా చెప్తున్నాను. నువ్వు కళ్ళకు కనిపించగానే నా మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా? నేను నవ్వు ముఖంతో తెలియదన్నట్టు తల ఊపాను. అతని కళ్ళల్లో సున్నితమైన బాధ మెలమెల్లాడుతున్న అనిపించింది. తెలియదు, నీకెలా తెలుస్తుంది? పోన్లే గాని ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఇంతకీ అసలు చెప్పేందుకు ఏమైనా ఉందా? ఒట్టిదేనా? అనుమానంగా చూశాడు. ఒట్టి మాటలు నేనెప్పుడూ చెప్పను. నువ్వు కళ్ళు మూసుకోమంటే మూసుకోలేదు, నేనేం చేయను? సరి అపరాధం ఒప్పుకుంటున్నాను. కృష్ణ బుద్ధిమంతుడిలా కళ్ళు మూసుకున్నాడు. చేతులు జాపు అన్నాను. చేతులు జాచాడు. దోసిలి పట్టు ఆజ్ఞాపించాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. బాగుంది, భవతి భిక్షాందేహి అని కూడా అనాలా? దోసిలి పడుతూ నవ్వుతూ అన్నాడు. నేను చప్పున బ్యాగ్ తెరిచి అందులో నుంచి కాగితాలు తీసి అతని చేతుల్లో పెట్టాను. కాగితాలు చేతికి తగలగానే అతను ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచాడు. ఇదేమిటి అన్నాడు. చూడు, నీకే తెలుస్తుంది. అతను తీసి చూశాడు. కుతూహలంగా చదవటం ప్రారంభించిన అతను మొదట కనుబొమ్మలు ముడిపడడం, ఆ తర్వాత క్రమేపీ ముఖం వివర్ణమవటం నేను గమనించకపోలేదు. కాగితాలు పూర్తిగా చదవటం అయ్యేసరికి అతని ముఖం కందగడ్డలయ్యింది. చిదిమితే రక్తం చివ్వును చిందేటంతగా ఎర్రబడింది. ఎవరి పని ఇది? సూటిగా నా వైపు చూస్తూ అడిగాడు. నాదే, గర్వంగా చూస్తూ అన్నాను. ఈ సంభాషణ అంతా నవ్వులాటగా తీసేయటానికి నిశ్చయించుకున్నా. ఎవరిని అడిగి చేశావు? ఎవరిని అడగాలి? ఈ ఇంటి మేనకోడలిగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయని నువ్వే చెప్పావుగా. కృష్ణ మాట్లాడలేదు. ఆగ్రహాన్ని ఆవేశాన్ని అతను బలవంతంగా దిగమింగుతున్నట్లుగా కనిపించాడు. మరోసారి కాగితాలు గబగబా అశాంతం చదివాడు. మా డబ్బు ముట్టుకోనని కదూ నీ ప్రతిజ్ఞ. అందుకని నా నోట్లో మాట పూర్తి కానేలేదు. అందుకని నాకు గర్వభంగం చేశావన్నమాట. కృష్ణ కొట్టినట్లుగానే చేతిలో ఉన్న కాగితాలు నా మీదకి గిరాటు కొట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను భయపడినంతా జరిగింది. ఇతనికి నచ్చజెప్పటం కష్టమే. కృష్ణ నేనున్న చోటికి దూరంగా వెళ్ళి అక్కడున్న పనస చెట్టును ఆనుకుని అటువైపు తిరిగి నిలబడ్డాడు. అతను ఎంత అభిమానవంతుడో నేను ఎరగనిది కాదు. నాలో ఉన్న స్త్రీత్వం అతనిలో అది గాయపడకుండా నా మనసులో ఉన్న సదుద్దేశం మెల్లగా ఓపిగ్గా ఎలాగైనా సరే అతనికి నచ్చజెప్పాలని తాతాలాడసాగింది. నేను లేచి అతనికి దగ్గరగా వెళ్ళాను. నా అడుగుల చప్పుడు విని కూడా అతను నా వైపు తిరగలేదు. నేను సంకోచం విడిచి అతని చేయి పట్టుకున్నాను. ఒక్క విదిలింపుతో వదిలించేసుకున్నాడు. నువ్వు నా మాట వినవా? నిష్ఠూరంగా నెమ్మదిగా అడిగాను. అతను చర్రునీటి వైపు తిరిగాడు. అతని ముఖం చూడగానే నాకు భయం వేసింది. క్రోధం, అవమానం, అసహనం, నిస్సహాయత గుండెలను దహించి వేస్తున్నప్పుడు పొందే యాతన అతని ముఖంలో ప్రతిబింబిస్తోంది. పల్లబిగువనన్నాడు. ఇంకా ఉందా నువ్వు చెప్పాల్సింది? ఉంటే ఏమిటో అది చెప్పు. అతను ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఇంకేవీ చెప్పాల్సినవి ఉన్నాయా? చెప్పు, చెప్పేసి వెళ్ళు. దయ్యుంచి ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళు. నేను పశువులా మారి నిన్నే అవమానం చేయకముందు వెళ్ళిపో. అది నీకు నాకు ఇద్దరికీ మంచిది. నేను భయంగా అతని వైపు చూశాను. ఉగ్ర నరసింహమూర్తిలా ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇతనికి నచ్చచెప్పడం అనేది నేను అనుకున్నంత సులభం కాదు అనిపించింది. నాకెందుకో ఏడుపు వచ్చేసింది. క్షణం క్రితం నాతో నవ్వుతూ తుల్లుతూ మాట్లాడిన మనిషేనా ఇతను? తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అన్నాను. వెళ్ళను. నా మాట నువ్వు శాంతం వినే వరకు నేను వెళ్ళను. నేను చేసిన ఈ పని నీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించు. నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరడానికి నేనేం సిగ్గుపడను. నీ అభిమానం సంగతి నాకు తెలుసు. నువ్వు ఎక్కడా డబ్బు దొరకని పక్షంలో ఈ తోటను వదులుకోనైనా వదులుకుంటావు, కానీ మా డబ్బు చిల్లిగవ్వ కూడా తీసుకోవని కూడా బాగా తెలుసు. నిన్ను గాయపరచాలని కానీ హీనపరచాలని కానీ నా ఉద్దేశం కానే కాదు. నాన్నగారు మీ దగ్గరికి తరచుగా రాలేకపోయిన మాట నిజమే. అంత మాత్రాన
మీ మీద అభిమానం లేదని నువ్వు అనుకుంటే పొరపాటే అవుతుంది. తను అంత డబ్బుగల వాడే ఉండి కూడా మీకు సహాయం చేయలేకపోతున్నందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో, ఆ బాధ ఎంత అశాంతిగా ఆయన వేధిస్తుందో నాకు తెలుసు. ఈ డబ్బు నీకు ఊరికే ఇవ్వలేదు, అప్పుగా ఇచ్చాం. నీ వీలు వెంట తీర్చు, కావాలంటే వడ్డీ కూడా ఇవ్వు. ఇది నీకు అవసరానికి చేయూత ఇవ్వడం మినహా ఇంకేదీ కానే కాదు. అతను నా మాటలు లక్ష్య పెట్టలేదు. వాటి వెనక దాగి ఉన్న ఆత్మీయతను గుర్తించాలని ప్రయత్నం చేయలేదు. నన్ను నకసిక పర్యంతరం చూశాడు. వ్యంగ్యంగా కటువుగా అన్నాడు, ఓహో, ఏం ఉదారత్వం, ఎందుకో నా మీద ఇంత ఆపేక్ష. అతని వ్యంగ్యానికి నాకు ఒళ్ళంతా కంపరం పుట్టుకొచ్చింది. చేతిలో సమయానికి ఏదీ లేదు, కానీ ఉంటే అతని ముఖం మీదకి విసిరికొట్టి ఉండేదాన్ని. నీ మీద కాదు ఆపేక్ష, మీ మీద. మీ అన్న అక్షరం ఒత్తి పలుకుతూ అన్నాను. నాకు నిజంగా కోపం వచ్చింది. నేను ఈ పని చేసింది నీకోసం కాదు, మీకోసం, అత్తయ్య కోసం, పిల్లల కోసం. మాకు నీ మీద అధికారం లేకపోవచ్చు, కానీ వాళ్ళ మంచి చెడులు చూసే బాధ్యత ఉందిగా, దాన్ని నువ్వు కాదనలేవుగా. ఆహా, వెక్కిరింతగా తల తిప్పాడు. చాలించి నీ వెక్కిరింతలు. నీకు సుందరి నాకు సారథి వాగ్దానం అయిపోయి ఉండకపోతే నిజంగా నీ గర్వం అనిచేదాన్ని. నీ ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఇంటి కోడలనయ్యి నీ మెడలు వంచి నీ ముక్కుకు తాడేసి చెంగుకు ముడేసుకునేదాన్ని. కృష్ణ కొత్త విషయం వింటున్నట్టుగా చూశాడు. అతను కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచినాయి. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకే నాకు కాకుండా పోయి గంగిగోవు లాంటి సుందరిని భారీగా పొందుతున్నావు. కృష్ణ ముఖంలో ఆగ్రహం కొద్దిగా సడలింది. వెంటనే నాకేం జవాబు చెప్పలేని వాడిలా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఈ పరిస్థితిలో నాకు ఆగ్రహం నటించడమే ఉత్తమమైన మార్గంగా తోచింది.